ఉత్తర భారతదేశం నుంచి కొలన్పాకకు జైనులు రావడం వలన జైన గాంవ్ కాస్త జనగామగా మారిందని అంటారు, కానీ అది నిజం కాదు. ఇక్కడే జైన మతం వెలసిల్లింది, విస్తరించింది. ప్రసిద్ధ జైన దేవాలయ శిథిలాలు కూడా ఇప్పటికీ కొలన్పాక లోపలి మ్యూజియంలో కనిపిస్తాయి. అయితే ప్రతి ఏటా జరిగే చైత్ర పౌర్ణమి రోజున ధ్వజారోహణ ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు రథోత్సవం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా కొలన్పాక దేవాలయం ట్రస్టీ మెంబర్స్ అందరూ కూడా హాజరయ్యారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో జైనం మీద పరిశోధన చేస్తున్నందుకు నాతో మాట్లాడడానికి జనగామ నుంచి ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. రాజస్థాన్, గుజరాత్, హైదరాబాద్ నుండి అనేకులు జైన యాత్రికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొలన్పాక ట్రస్ట్ ప్రెసిడెంట్ సురేంద్ర లునియా గారు మరియు ట్రస్ట్ సభ్యులు సురేంద్ర భాటియా, అజయ్ చంద్ చల్లాని, మహావీర్ సూర్య, ఇలా అనేక ట్రస్టీ మెంబర్స్ ఈరోజు సిద్దంకి గుట్ట, దాని చరిత్ర, దాని యొక్క పవిత్రత, ఆ ప్రాంత విశేషాలతో పాటు దాని అభివృద్ధికి సంబంధించిన చర్చ చేశారు. సో ఈ జైన కొలన్పాక ట్రస్ట్ తరపున మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి నన్ను అడగడం జరిగింది. ప్రధానంగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి ఒక రోడ్డు వేయమన్నాను. దానిపైకి గుట్ట పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా నిర్మిస్తే బాగుంటుందని చెప్పా. తర్వాత టెంపుల్ ముందు కూడా ఒక బోర్డు కూడా ఉండాలి, సిద్దంకి గుట్ట రూట్ మ్యాప్ చెప్పడానికి. ఇవి ఉంటే ఆ సిద్దంకి గుట్ట పైన ఉన్నటువంటి తీర్థంకరులు కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇది తోటలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమం. ఆ పూజ విధానము, అక్కడ భజన చూద్దాం. చాలా వినసొంపుగా భజన చేస్తూ ఉంటారు. తాళాలు, డక్కి, తబలా ఉపయోగించి స్త్రీ పురుషులు ఇద్దరూ తీర్థంకరుడికి భజన చేయడం చాలా వినసొంపుగా ఉంటుంది. కొలన్పాక దేవాలయం ముందున్న తోటలో ఈ భజన కార్యక్రమం జరుగుతోంది. भक्ति भावे पूज्या करो संग सुजगीस अवतार सुंदर निर्मल वृषभ దేవాలయ నిర్మాణ ప్రాంతము చుట్టుపక్కలంతా కూడా పాటిగడ్డ కనిపిస్తుంది. ఇక్కడ ఒక మృణ్మయ పాత్ర ముక్క లభించింది. దీనిపైన బరుసలుగా మళ్ళీ చేసినట్టుగా ఒక కొత్తగా ఉంది ఈ మృణ్మయ పాత్ర. రెడ్ స్టోన్ ఒకటి లభించింది. వీళ్ళంతా ట్రస్టీ సభ్యులందరూ సమావేశమయ్యారు నాతో. సుమారుగా 1 గంట పాటు చర్చ జరిగింది. తర్వాత ఏం చేయాలన్నది గురుమాత వస్తారు, అప్పుడు ఆ సందర్భం కూడా మాట్లాడదామని చెప్పారు. తప్పకుండా అభివృద్ధి చేస్తామని కూడా ఒక హామీ ఇచ్చారు. జనగామ పట్టణానికి అత్యంత సమీపంలో కొలన్పాక ఉంటుంది, సిద్దంకి గుట్ట ఉంటుంది. ఆ రెండు కూడా ఒక గొప్ప చారిత్రక ప్రాంతంగా పర్యాటకుల దాహాన్ని తీర్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మరి ఇది మన చరిత్ర. షేర్ చేయండి.
తెలంగాణ హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కొలన్పాక దర్శించండి. ఇది జనగామ ప్రాంత చరిత్ర, తెలంగాణ చరిత్ర. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కొలన్పాక వెళ్ళినప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూడండి. థ్యాంక్ యూ.